ఫ్రెండ్స్ మనం స్మార్ట్ ఫోన్ చూసాము, స్మార్ట్ వాచ్ చూసాము, స్మార్ట్ స్పీకర్స్ కూడా చూసాము. ఈరోజు స్మార్ట్ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ని అయితే చూడబోతున్నాం అనమాట. ఏంటి ఇయర్బడ్స్, ఎందుకు ఇవి స్మార్ట్ అయినాయి అంటే, యాక్చువల్గా రెగ్యులర్గా వాడే ఇయర్బడ్స్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్బడ్స్లో మనకి డిస్ప్లేని కూడా ప్రొవైడ్ చేస్తారు. అంతేకాదు ఈ త్రూ మన మొబైల్తో పని లేకుండానే ఈ ఇయర్బడ్స్తోనే ఫోన్ కాల్స్ కూడా చేసుకోవచ్చు, ఫోన్స్ వస్తే రిసీవ్ చేసుకోవచ్చు. అలాగే చాలా ఫీచర్స్ అయితే మీకు ఈ ఇయర్బడ్స్లో ఉంటాయి, అందుకే ఇవి స్మార్ట్ అయినాయి. సో ఏంటి ఇందులో ఉన్న విశేషాలు అనేది అయితే మనం తెలుసుకుందాము. యాక్చువల్గా దీని ప్రైస్ మీకు బాక్స్ మీద అయితే 5,499 రూపాయలు అని చెప్పి ఉంది. రీసెంట్గానే లాంచ్ చేశారు, ఈ ఫ్లిప్కార్ట్ సేల్స్ జరుగుతున్నాయిగా, అప్పుడు లాంచ్ చేసినట్టున్నారు. 2,499 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ కొనాలి అనుకుంటే ఇక్కడ మీకు ఇక్కడే, సో ఇక్కడే దీనికి సంబంధించిన లింక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫ్లిప్కార్ట్ ద్వారా అయితే అవైలబుల్లో ఉంది, సో అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అయితే కొనే ముందు ఈ వీడియో పూర్తిగా చూసి ఆ తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు అనమాట. సో ఇదేం స్పాన్సర్ వీడియో అయితే కాదు, తెప్పించి చేస్తున్నాను. ఇక మనకి బాక్స్ అయితే ఈ విధంగా వస్తుంది. సో బాక్స్ మీద మనకి అర్బన్ బ్రాండ్ అయితే కనిపిస్తుంది. ఇండియాస్ ఫస్ట్ స్మార్ట్ టీడబ్ల్యూఎస్ అని చెప్పి రాసింది. అలా అని చెప్పి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసినవి అయితే కాదు, బ్రాండ్ ఇండియా అని చెప్పి అలా రాసినట్టున్నారు. ఇందులో మనకి 1.47 ఇంచెస్ డిస్ప్లే అయితే ఇందులో ఉంటుందన్నమాట. అలాగే చాలా ఫీచర్స్ ఉంటాయి, అంటే ANC సపోర్ట్ ఉంటుంది, గేమ్స్ ఉంటాయి, మల్టిపుల్ వాల్ పేపర్స్, GPS సపోర్ట్, ఇలాగ మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ మనకి బాక్స్ మీద అయితే మెన్షన్ చేసి ఉంటాయి. సో ఇంకా మనం బాక్స్ ఓపెన్ చేస్తే లోపల స్టార్టింగ్లో యూజర్ మాన్యువల్ అయితే ఇస్తారు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే యూజర్ మాన్యువల్ చదువుకోవచ్చు. యూజర్ మాన్యువల్లోనే మనకి దీనికి సంబంధించిన అప్లికేషన్ QR కోడ్ ఇస్తారు. ఈ QR కోడ్ని స్కాన్ చేసుకొని మన మొబైల్లో ఫెయిర్ ఫిట్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే కస్టమైజ్ చేసుకోవాలి ఇయర్ ఫోన్స్ అనుకుంటే, కాకపోతే ఆ యాప్తో అవసరం లేకుండానే డిస్ప్లేలో కస్టమైజ్ చేసుకోవచ్చు. ఒక Type-C కేబుల్ ఇస్తారు, కేసుకి తగిలించుకోవడానికి ఒక ల్యాన్యార్డ్ని అయితే ఇస్తారనమాట. ఇవి మనకి అవుట్ ఆఫ్ బాక్స్ ఉన్నాయి. అయితే బాక్స్లో ఇయర్ టిప్స్ అయితే లేవు. మామూలుగా 2 పేర్స్ ఇయర్ టిప్స్ అయినా ఎవరో ఒకరు ఇస్తూనే ఉంటారు, బట్ వీళ్ళు ఇవ్వలేదు. మేబీ నాకు వచ్చిన ప్యాకింగ్లో మిస్ అయిందో, లేకపోతే వీళ్ళు నిజంగానే ఇవ్వట్లేదో అర్థం కాలేదు. ఇక ఇయర్ బడ్స్ కనుక చూస్తే మెయిన్ ముందు కేస్ గురించి మాట్లాడుకోవాలి. కేస్ వచ్చేసరికి మనకి ఫినిషింగ్ చాలా బాగుంటుంది. కేస్ కనుక గమనించామంటే డిస్ప్లే సెక్షన్ తీసేసి కేస్ చూస్తే యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో 2nd జనరేషన్ ఉన్నాయి కదా, అటువంటి డిజైన్తో అయితే తీసుకొచ్చేసారు. మనకి బాటమ్ సైడ్ Type-C పిన్ ఉంటుంది, స్పీకర్ గ్రిల్ లాగా ఇస్తారు, బట్ వచ్చేసరికి అది డమ్మీ అనుకుంటా, ఎందుకంటే ఇందులో నాకు స్పీకర్ పనిచేసినట్టుగా కనబడలేదు. అలాగే మైక్ హోల్ లాగా కూడా ఇచ్చారు, బట్ ఇది కూడా ఏం వర్క్ అవ్వలేదు. ఇంకోటి ల్యాన్యార్డ్ హోల్స్ అయితే ఇస్తున్నారు. మీకు చెప్పాను కదా డిస్ప్లే, సో ఈ డిస్ప్లే కనిపిస్తుంది కదా ఇక్కడ కేస్కి. ఈ డిస్ప్లే మనకి 1.47 ఇంచెస్ LED డిస్ప్లే అంటున్నారు, బట్ వచ్చేసరికి నేను కూడా LED డిస్ప్లే కాదు, LCD డిస్ప్లేనే, ఎందుకంటే డీప్ బ్లాక్ అయితే ఏం లేదు. సో ఇప్పుడు మీరు మ్యాజిక్ చూడండి. సో ఇప్పుడు మనం కేస్ క్యాప్ ఇలా ఓపెన్ చేయగానే చూసారు కదా, కేస్ క్యాప్ ఓపెన్ చేసినట్టుగా మనకి యానిమేషన్ అయితే కనిపిస్తుంది అక్కడ ఇమేజ్తో పాటు. అంతేకాదు మనం ఇందులోని బడ్స్ బయటికి తీస్తున్నాం అనుకోండి, సో ఆ బడ్స్ బయటికి తీస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది అనమాట. యానిమేషన్ అయితే గట్టిగానే ఇచ్చారు. అలాగే డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది, మనకి HD డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే పిక్సెల్స్ థిక్నెస్ అయితే బాగున్నాయి అని చెప్పొచ్చు. ఇక ఇయర్ బడ్స్ గురించి మాట్లాడుకుంటే, సో చూశారు కదా, ఇక మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో సేమ్ డిజైన్ లాగిచ్చేసారు, సేమ్ ఫిట్టింగ్, సేమ్ షేప్, మొత్తం సేమ్ మెజర్మెంట్తో అయితే దించేశారనమాట. ఇందులో మనకి 13mm డ్రైవర్ని అయితే యూజ్ చేశారు ఈచ్ వన్ బడ్లో. టచ్ సెన్సార్తో అయితే వస్తాయి. యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రోకి ఎలాగైతే ఇస్తారో సో అలాగే ఇచ్చారు, బట్ వచ్చేసరికి యాపిల్ ఎయిర్పాడ్స్లో ఆప్టికల్ ఉంటుంది. టచ్ వచ్చేసరికి ఇందులో ఆప్టికల్ కాదు, సెన్సార్ బేసిస్ మీదే ఇచ్చారనమాట. అంతోడికారికి వీళ్ళు ఇటువంటి డిజైన్ ఇవ్వకుండా మామూలుగానే ఇచ్చుంటే బాగుండి అనిపించింది, బట్ ఒకసారికి సేమ్ అదే రకంగా డిజైన్ తీసుకురావాలని చెప్పి తెచ్చినట్టున్నారు. స్మార్ట్ ఇన్ ఇయర్ రికగ్నైజేషన్ కూడా ఉంది, అంటే ఏమైనా మనం ప్లే చేస్తున్నప్పుడు బయటికి తీసామనుకోండి ఆటోమేటిక్గా పాజ్ అయిపోద్ది, బట్ ఒకసారికి అది సెన్సార్ బేస్ చేసుకొని కాదనుకుంటా, ఎందుకంటే కొన్నిసార్లు పని చేస్తుంది, కొన్నిసార్లు పని చేయట్లేదు. ఇంకా ఇందులో మనకి బ్లూటూత్ 5.4 సపోర్ట్ అయితే ఉంటుంది. ఇంకా ANC చూపుకుంటే మనకి 32 డెసిబెల్ అయితే ఉందన్నమాట. సో 32 డెసిబెల్ అంటే ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, లిటిల్ బిట్ మీకు అనిపిస్తుంది కానీ మరీ ఎక్కువగా అనిపిస్తుంది. అలాగే ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా ఉంది, ANC ఆఫ్ చేసుకోవచ్చు. ఇక గేమ్స్ ఆడుకునే వాళ్ళకి లో లేటెన్సీ 60 milliseconds అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లేలోనే గేమ్ మోడ్ ఆన్ చేయొచ్చు, లేదంటే మ్యూజిక్ మోడ్లోకి అయితే వెళ్ళొచ్చు. ఇక తర్వాత IP55 రేటింగ్ అయితే ఉంది, స్లాష్ ప్రూఫ్ అనమాట, అంటే చిన్న వర్షం చినుకులకి అలాగే చెమట చుక్కలకి ప్రాబ్లం అయితే ఉండదు. అది కూడా బడ్స్కే, దీనికైతే ఏముండదు కేస్కి. ఇక స్పేషియల్ 3D సౌండ్ ఇచ్చామంటున్నారు, బట్ నాకు అదైతే పెద్దగా అనిపించలేదు. ఇక ఈక్వలైజర్ మోడ్స్ని అయితే ఇస్తున్నారు, సో అది మీరు ఇందులోని డిస్ప్లే ద్వారానే ఈక్వలైజర్ మోడ్స్ మార్చుకోవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే మన కేసులోని బ్యాటరీ 40 hours అయితే ఇస్తుంది అంటున్నారు ప్లేబ్యాక్. అదే టాక్ టైం వచ్చేసరికి 48 hours అంటున్నారు, బట్ ఒకసారి ఒక 10 నుంచి 12 గంటలు తీసేయాలి వాళ్ళు చెప్పిన దానికన్నా. అది కూడా మీరు ఇందులో ఉన్న డిస్ప్లేని వాడకుండా మామూలుగా ఓన్లీ ఇయర్ బడ్స్ వాడితేనే ఆ టైం అనమాట. డిస్ప్లే వాడారంటే మీరు కంటిన్యూగా 8 hours కూడా కష్టమే రావడం, తొందరగా బ్యాటరీ అయితే డ్రైన్ అయిపోతుంది. ఇందులో ఇచ్చింది మీకు
480 mAh బ్యాటరీని అయితే ఇస్తున్నారు. ఇక మరొకటి జీపీఎస్ ట్రాకింగ్ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. జీపీఎస్ ట్రాకింగ్ వీళ్ళు ఇచ్చిన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని త్రూ మొబైల్ ద్వారా జీపీఎస్ ట్రాక్ అయితే చేసుకోవచ్చు. లైక్ మనకు స్మార్ట్ వాచ్ మనం ఎలాగైతే జీపీఎస్ ట్రాకింగ్ చేస్తామో అలాగనమాట. ఇయర్బడ్స్ మన జోబులో పెట్టుకొని వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ చేసుకున్నప్పుడు సో అదైతే ఇది మనకి ట్రాక్ చేసి పెడుతుంది. ఇందులో బిల్టిన్ అయితే మీకు జీపీఎస్ ఉండదు, జస్ట్ యాప్ సపోర్ట్ అయితే వస్తుందన్నమాట. ఇక అలాగే బిల్టిన్ 2 గేమ్స్ అయితే వస్తున్నారు. బట్ ఒకసారికి మీరు అది ఆడలేరు, ఎందుకంటే మామూలుగా పెద్ద పెద్ద స్మార్ట్ ఫోన్లో పెద్ద డిస్ప్లేలో గేమ్స్ ఆడిన వాళ్ళు ఇందులో ఎక్కడ ఆడగలం, అందులోని అత్తిరిబిత్తిరి గేమ్స్ అయితే 2 ఇచ్చారు. ఇక ఈ డిస్ప్లే మనం ఆన్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు స్టార్టింగ్ లో క్లాక్ అయితే కనిపిస్తుంది. ఇది హోల్డ్ చేసి పట్టుకున్నారంటే మీరు క్లాక్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఎలాగైతే స్మార్ట్ వాచ్ క్లాక్స్ చేంజ్ చేసుకుంటారో అలా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఎక్స్ట్రా క్లాక్స్ కావాలనుకుంటే మీరు ఇచ్చిన యాప్ లో మనకి క్లాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ క్లాక్స్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే ఈ డిస్ప్లేలోనే మనకి బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తూ ఉంటుంది. అలాగే మొబైల్ తో పేర్ అయి ఉందా లేదా చూపిస్తూ ఉంటుంది. టాప్ టు బాటమ్ మనం స్వైప్ చేసామంటే కంట్రోల్ ప్యానల్ అయితే ఉంటుంది. ఈ కంట్రోల్ ప్యానల్ లో కొన్ని సెట్టింగ్స్ అయితే ఇస్తారు. అంటే ఏఎన్సీ ఆన్ అండ్ ఆఫ్ ఇస్తారు. డిస్ప్లే బ్రైట్నెస్ పెంచి తగ్గించుకోవచ్చు. సో అలారం కూడా సెట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్తే మనకి సిస్టమ్ మెనూ ఉంటుంది. డిస్ప్లే సెట్టింగ్స్ ఉంటాయి. డిస్ప్లేలో మీరు బ్రైట్నెస్ పెంచి తగ్గించుకోవచ్చు. అలాగే డిస్ప్లే ఎంతసేపు ఆన్ లో ఉండాలనేది టైమర్ సెట్ చేసుకోవచ్చు. ఇక టైం సెట్టింగ్స్ ఉంటాయి. పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు దీనికి. సో థీమ్లో వచ్చేసరికి మనకి మెనూలోని థీమ్ని చేంజ్ చేయొచ్చు అనమాట. అంటే మనకి ఐకాన్స్ ఎలా కనబడాలనేది మనం థీమ్లో సెట్ చేసుకోవచ్చు. మెనూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే లాంగ్వేజ్ సెటప్ చేసుకోవచ్చు. డైలర్ సెట్టింగ్ ఉంటుంది. అంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఆ క్లాక్స్ ఉన్నాయి కదా వాటిని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక కవర్ ఓపెన్ రిమైండర్ ఉంటుంది. సో ఈ కవర్ మనం ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇది రిమైండ్ చేస్తుంది అనమాట. అంటే మనకు చూపిస్తుంది యానిమేషన్. ఇక ఇన్ ఇయర్ డిటెక్షన్ మనం కావాలంటే ఆన్ అండ్ ఆఫ్ ఇక్కడే చేసుకోవచ్చు. అలాగే టచ్ టు వేకప్ అది ఆన్ చేసామంటే డిస్ప్లే మీద టచ్ చేసి వేకప్ అయితే చేయొచ్చు అనమాట. ఇక బాటమ్ టు టాప్ స్వైప్ చేసామనుకోండి నోటిఫికేషన్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇక లెఫ్ట్ టు రైట్ స్వైప్ చేసామంటే మీకు మెనూ అయితే కనిపిస్తుంది అనమాట. మీకు మ్యూజిక్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు మీ మొబైల్లోని మ్యూజిక్ ని కంట్రోల్ చేయొచ్చు. అలాగే కీ సెట్టింగ్స్ ఉంటాయి. అంటే లెఫ్ట్ ఇయర్ అండ్ రైట్ ఇయర్ బడ్ టచ్ కంట్రోల్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫ్లాష్ లైట్ అంటే మీకు డిస్ప్లే వైట్ గా అయితే వెలుగుతుంటుంది. ఏ వాయిస్ ఉంటుంది అనమాట. సిరి అలాగే గూగుల్ అసిస్టెంట్ అయితే ఆన్ అవుతాయి. ఇది మీరు ప్రెస్ చేశారంటే. ఇక మోడ్ సెక్షన్ లో మీకు మ్యూజిక్ మోడ్, గేమ్ మోడ్ ఈ 2 ఉంటాయి. గేమ్ మోడ్ ఆన్ చేసుకుంటే మీకు లో లేటెన్సీ అయితే ఆన్ అవుతుంది. ఇక ఫైండ్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి. అలాగే జీపీఎస్ ఉంటుంది. ఫైండ్ ఫోన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఫోన్ ఫైండ్ చేయొచ్చు అనమాట. ఇక టైమర్ ఉంటుంది. సైక్లింగ్ ట్రాక్ ఉంటుంది ఉమెన్స్ కి. ఇక స్టాప్ వాచ్ ఉంటుంది. కలెక్షన్ కోడ్ ఉంటుంది. ఈ సెటప్ మీరు యాప్ లో అయితే చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా వీళ్ళు ఇచ్చిన అప్లికేషన్స్ కూడా చైనా అప్లికేషన్స్ ఇచ్చారు. మన ఇండియాలో ఎక్కువగా వాడే కావు ఇవి. క్యాలెండర్ ఉంటుంది. వెదర్ ఉంటుంది. నేమ్ కార్డులో మనకి వాట్సాప్, ట్విట్టర్ అలాగే ఫేస్బుక్, క్యూక్యూ ఇచ్చారు. సో వీటిని మనం వీళ్ళు ఇచ్చిన యాప్లో సెటప్ చేసుకుంటే ఇందులోంచి వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్, కొన్ని పోస్టులు అవి చూసుకోవచ్చు. కెమెరా షట్టర్ ఉంటుంది. గేమ్ ఉంటుంది. గేమ్లో మనకి 2 గేమ్స్ ఏదో ఇచ్చారు, పిచ్ గేమ్స్. సో టెలిఫోన్లో మనకి కాల్ హిస్టరీ ఉంటుంది అనమాట. మనకు వచ్చిన కాల్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే కాంటాక్ట్స్ ఉంటాయి. మనం 10 కాంటాక్ట్స్ వరకు ఫీడ్ చేసుకోవచ్చు. ఇక డైలర్ నుంచి మనం డైరెక్ట్గా ఫోన్ కాల్స్ అయితే చేయొచ్చు అనమాట. ఫోన్ కాల్స్ చేయొచ్చు. ఏదైనా ఫోన్ కాల్ వచ్చిందనుకోండి ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయొచ్చు. లిఫ్ట్ చేస్తే ఇందులోంచి మాట్లాడకూడదు, బడ్స్ నుంచి మాట్లాడాలి. ఇక అలాగే మనకు ఫోన్స్ వచ్చినా ఇక్కడ నుంచి కాల్ కట్ చేసుకోవచ్చు. ఇక రైట్ టు లెఫ్ట్ మనం స్వైప్ చేసాం అనుకోండి. సో ఇందాక మనకి చూపించిన అప్లికేషన్స్ షార్ట్ కట్లు అయితే కనిపిస్తాయి అనమాట. సో ఇవి మనకి డిస్ప్లేలో ఉన్నాయి. ఇక ఇవన్నీ కాదు, మేము మామూలుగా ఇయర్ బడ్స్ తీసుకునేదే మ్యూజిక్ కోసం కదా, అంటే ఆడియో ఎంజాయ్ చేయడం కోసం. యాక్చువల్గా ఈ ప్రైస్ వచ్చేసరికి మీకు 2500 రూపాయలు అవుతుంది. 2500 రూపాయలు పెడితే మ్యూజిక్ పరంగా చెప్పుకోవాలనుకుంటే దీనికన్నా ఇంకా బెటర్ అయితే ఉన్నాయి. అక్కడ నేను రియల్మీ సిఎంఎఫ్ సో ఇలాంటివి అయితే నేను రికమెండ్ చేస్తాను. అలా కాదు మీకు ఒక యూనిక్గా కావాలనుకుంటే డిస్ప్లే పరంగా చూసుకొని ఇలాగా మనకి మంచి ఆప్షన్స్తో కావాలంటే తీసుకోవచ్చు. అలా అని చెప్పేసి మ్యూజిక్ వినడానికి బాగాలేదంటే లేదు. మీకు లౌడ్నెస్ చాలా బాగుంది. అలాగే బేస్ కూడా చాలా మంచి బేస్ అయితే ఉంది. మంచి పంచీగా వస్తుంది బేస్ కూడా. సో చాలా బాగుంది. అలాగే ఫిట్టింగ్ కూడా మీకు చాలా ఎక్సలెంట్ అయితే ఉంది. ఓకాల్ కూడా ఓకే, మీకు బాగానే ఉంది. కాకపోతే ఎవరైతే ట్రిబుల్ లవర్స్ ఉంటారో హైస్ కొద్దిగా తక్కువగా ఉన్నాయన్నమాట. సో అక్కడే మీకు సాటిస్ఫాక్షన్ అయితే తగ్గింది. అంటే మెయిన్లీ చూసుకుంటే ఇక్కడ మనకి స్టీరియో డివైడింగ్ ఏదైతే ఉందో అది చాలా బాగా మేనేజ్ చేశారు. స్టీరియో డివైడింగ్ కూడా బాగుంది. అలాగే బేస్ లవర్స్ అయితే మాత్రం లైక్ చేస్తారు దీన్ని. కాకపోతే వీళ్ళు ఇందులో అంటే ఏదైతే వీళ్ళు ఇచ్చిన ఆడియో క్వాలిటీ ఉందో అది మీకు ఇంచుమించు ఒక 1800 2000 రూపాయల రూపు వచ్చే ఇయర్బడ్స్లో కూడా మీకు అటువంటి క్వాలిటీ ఉంటుంది. సో అలాగే ఉంటుంది. బట్ అసలు ఇంకో 500 ఎక్స్ట్రా మనం ఎందుకు పెడుతున్నాము అంటే 500 నుంచి 700 ఎందుకు పెడుతున్నాం అంటే దీనికి ఇచ్చిన ఈ స్మార్ట్ ఫీచర్స్ అనమాట. ఈ డిస్ప్లేలో వీళ్ళు ఇచ్చిన ఫీచర్స్ నన్ను అడిగితే మాత్రం ప్రైస్కి ఓకే, మనం తీసుకోదగ్గ ఫీచర్స్ ఉన్నాయి. అలాగే తీసుకోదగ్గ ఆడియో క్వాలిటీ కూడా ఉంది. ఎందుకంటే మనం ఇందులో డిస్ప్లే స్మార్ట్ ఫీచర్స్ కూడా ఇంక్లూడ్ చేసి చెప్తున్నారు. ఒక విధంగా చెప్పండి స్మార్ట్ వాచ్లో ఇచ్చే ఫీచర్స్ అన్నీ మీకు ఈ కేసులో ఇచ్చారు. కాకపోతే మనకి ఇక్కడ హార్ట్ రేట్ సెన్సార్ అలాగే SpO2 ఇలాంటివి అయితే ఉండవు. అది మినహాయించేస్తే సో మిగిలిన ఫీచర్స్ అన్నీ మీకు స్మార్ట్ వాచ్లో ఇచ్చే ఫీచర్స్ అది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ మీకు ఇందులోనే ఉంటాయి. దీనికోసం మీరు ఫోన్లో యాప్ ద్వారా ఏమీ కస్టమైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం ఈ స్క్రీన్ మీద సో ఎక్స్ట్రా క్లాక్స్ కావాలి అనుకుంటే అప్పుడు మనం ఆ యాప్ని యూజ్ చేసుకోవాలి. అలాగే GPS వాడినప్పుడు
త్రూ ఆ యాప్ ద్వారా మనం చూసుకోవడానికి అయితే ఉంటుంది. సో అలాగే మెయిన్ మనకి యాప్స్‌లో అయితే ఉన్నాయి. యాప్స్‌లో నాకు ఒక మైనస్ కనబడింది ఏంటంటే వీళ్ళ కక్కుర్తి అనమాట. అందులో యాడ్స్ ప్లే అవుతున్నాయి. సో మీకెలా అనిపించినాయి ఈ బడ్స్ అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. సో మీరు ఒకవేళ బడ్స్ కొనాలనుకుంటే ఇక్కడే మీకు ఈ బడ్స్‌కి సంబంధించిన లింక్ అయితే వీడియోలో కనిపిస్తుందండి. ఒకవేళ కనిపించకపోతే డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇస్తాను. అక్కడి నుంచి కావాలంటే మీరు తెప్పించుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.